దమ్ముంటే మేము చేసామని చెప్పండి, మా ప్రభుత్వం చేసామని చెప్పండి, చంద్రబాబు నాయుడు నేను చేశానని చెప్పు, లోకేష్ నేను చేశానని చెప్పు. ఐవీఆర్ఎస్ కాల్స్ దిక్కు మొక్కలు లేకుండా, ఎక్కడో పేరు ఊరు లేకుండా, ఎక్కడి నుంచో నకిలీ మద్యం కేసు, జోగి రమేష్ వీడియో ఎవడో బయట పెట్టేది? ఏ అధికారి బయట పెడతాడని చెప్తా ఉన్నా. ఇంత దుర్మార్గంగా, ఇంత దొంగతనంగా మీరు వ్యవస్థలను వాడుకుంటూ, చట్టాన్ని వాడుకుంటూ, సిట్ అంటూ, స్టాండ్ అంటూ కుట్రలు చేస్తున్న మీ వ్యవస్థ, మీ దుర్మార్గమైన పరిపాలనని ప్రజలు అసహించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్తా ఉన్నా. ఈరోజు నకిలీ మద్యం హైదరాబాద్లో సోమాజిగూడ నుంచి కూడా నేను మాట్లాడుతా ఉన్నా. సోమాజిగూడ నుంచి నేను ధైర్యంగా, దమ్ముగా రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తా ఉన్నా, లోకేష్ని హెచ్చరిస్తా ఉన్నా. నేను చెప్పా, లై డిటెక్టర్ టెస్ట్కి జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పా. దానికి ఇంతవరకు సమాధానం లేదు. ఎక్కడికైనా వస్తా, నా కుటుంబ సమేతంగా వస్తాను, తిరుమలైనా వస్తా, బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికైనా వస్తా, లేదు కాదు కూడదంటే చంద్రబాబు నాయుడు ఇంటికైనా వస్తా అని చెప్పా. భగవద్గీత మీద ప్రమాణం చేయమని చెప్పా. లేదు, ఇన్ని రోజులుగా నా మీద ఒక బురద తల్లి ఆ క్రీడను చూస్తూ రాక్షసానందం పొందుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, లోకేష్కి అసలు వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. మీరు మీకు ఇచ్చిన మ్యాండేట్ని నాశనం చేస్తూ ఉన్నారు. ప్రజలు మీకు మంచి మ్యాండేట్ ఇస్తే ఆ మ్యాండేట్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఇటువంటి దిగజారిపోయిన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. నా ప్రశ్నలకు జవాబు చెప్పమని చంద్రబాబుని అడుగుతున్నా, లోకేష్ని కూడా అడుగుతా ఉన్నా. 99 రూపాయలకే మీరు బ్రాండ్ సరఫరా చేస్తున్నారు, బ్రాందీ ఇస్తున్నారు, విస్కీ ఇస్తా అన్నారు. అసలు ఎక్కడ అమ్మారు? ఏ షాపుల్లో అమ్మారు? ఎంత అమ్మారు? లెక్కలు తీయండి. నెల నెల మీ దగ్గర అకౌంట్ తీయండి, ప్రజలకు చెప్పండి. సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. మొత్తం కూడా దోపిడీ. నకిలీ మద్యం. నారావారి సారా ఏరులై పారుతూ ఉంటే ప్రజలు వీళ్ళు దొంగ డిస్టరీల్లో, దొంగ ఫ్యాక్టరీల్లో, కుటీర పరిశ్రమలాగా సారా తయారు చేసి నారావారి సారాని బ్రాందీ షాపులకు పంపిస్తూ, బ్రాందీ షాపులలో బెల్ట్ షాపులకు ఇస్తూ, బెల్ట్ షాపులో డోర్ డెలివరీ చేస్తూ ప్రతి ఇంటికి కూడా పంపుతున్నారంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. గ్రామాల్లో కుళాయిలు, నీటి కుళాయిలు, ఒక గ్రామం తీసుకుంటే నీటి కుళాయిల కన్నా బెల్ట్ షాపులే ఎక్కువ ఉన్నాయి చంద్రబాబు నాయుడు. మీటింగులోనేమో బెల్ట్ షాపులు వద్దంటావు, సమీక్ష సమావేశంలోనే బెల్ట్ షాపులు మొత్తం కూడా తీసేయండి అంటావు. మీడియా మిత్రులను అడుగుతా ఉన్నా, రమ్మని కోరుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మంచినీటి కుళాయిల కన్నా, మంచినీటి పంపుల కన్నా బెల్ట్ షాపులే ఎక్కువ పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ప్రజలని ప్రజల ఆరోగ్యాన్ని నట్టేట ముంచుతా ఉన్నాడు ఈ కల్తీ సారాతో, కల్తీ బ్రాందీతో.